आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाजरीन, सिटी इंडिया न्यूज में आपका इस्तकबाल है। मैं हूं नौशीन। नाजरीन, आज की अहम खबर पर डालते हैं एक खुसूसी नजर। పవిత్రభూమికి 50,000 పెట్టినాం. ఇగో ఎట్లా వెళ్తున్నవి, మిరపకాయ వెళ్తలేదు, ఏం వెళ్తలేదు. రేట్లు అంటే ఇక చేనులు అయితే ఇక వర్షాలు పడి పంటలన్నీ ఖరాబ్ అయినాయి. గంటలు మంచిగా రావాలి, మంచిగా చదువుకో కదా. ఏటానే ఏదో చెప్పనా. कैसा लगा आ गया रे.
అస్సలాము అలైకుం. మహబూబ్ నగర్లో మండిపోతున్న కూరగాయల ధరలు. సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. గత 3 నెలల నుంచి కూరగాయల ధరలు ఒకేసారి పెరగడంతో సామాన్యులకు చాలా కష్టమవుతుంది. 3 నెలలు గడిచినప్పటికీ కూరగాయల ధరలు తగ్గడం లేదు. ఓవైపు కరోనాతో సతమవుతున్న జనాలకు ఈ విధంగా కూరగాయల ధరలు తగ్గకపోవడంతో చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ప్రజలు మార్కెట్లోకి రావాలంటే కూడా భయపడుతున్నారు. సాధారణంగా వేసవి కాలంలో పెరిగే కూరగాయల ధరలు 3 నెలలు గడిచినప్పటికీ వర్షాకాలం అయిపోయే సమయమైనా చలికాలం మొదలయ్యే సమయమైనా ఇంతవరకు కూరగాయల ధరలు మాత్రం తగ్గడం లేదు. ఏ కూరగాయలు కొన్నా 50 రూపాయలకు పైనే ఉంది. మిర్చి ఘాటెక్కింది. మిర్చి యొక్క ధర సెంచరీ దాటి 120 దగ్గర ఆగింది. ఈరోజు మార్కెట్లో 120 దగ్గర మిర్చి కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారులకు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. అసలు మార్కెట్లో రావాలంటేనే బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మార్కెట్లో రైతు బజార్లో వినియోగదారుల కొరకు ధరల పట్టిక ఉంది. అది కూడా ధరల పట్టికలో ఎలాంటి ధరలు లేవు. ప్లస్ ఇక్కడ కనిపిస్తున్న మన రైతు మార్కెట్లో పైన ఉన్న ప్లేస్ మొత్తం ఖాళీగా ఉంది. ఎవరు పైన కూర్చోట్లేదు. అందరు రోడ్డు పైన కూర్చొని వ్యాపారం చేస్తున్నారు. ఎందుకో అని అడిగితే వాళ్ళకు అధికారులు పైన కూర్చోదని చెప్పారంట. దేని కొరకు చెప్పారో వాళ్ళకి అర్థం కావట్లేదు. చాలామంది రోడ్డు పైన వ్యాపారం చేస్తున్నారు. ఈ విధంగా కూరగాయలు ధరలు పెరగడానికి కూడా ఈ యొక్క ధరల పట్టిక లేకపోవడం కూడా ఒక కారణమని చెప్పొచ్చు. చాలా రోజులుగా అంటే లాక్డౌన్ మొదలప్పటి నుంచి రైతు మార్కెట్ అనేది బంద్ అయిపోయింది. ఇప్పుడు అన్ని అన్లాక్ దేశం మొత్తం అన్లాక్ ప్రక్రియ మొదలైన రైతు మార్కెట్ మాత్రం ఓపెన్ కావట్లేదు. వినియోగదారులు విక్రయదారులు కూడా చాలా ఇబ్బంది పాలవుతున్నారు. కానీ వినియోగదారులు కానీ మనం తెలుసుకున్నాం ఏ విధంగా ధరలు మండిపోతున్నాయి. घोड़ों पे रेट हाई थी कैसा दिन में ऐसा का बेच रहे हैं लोग कैसा बोले वैसा करें कौन सा भी रेट ये लोग कम से कम रेट है तो भी हमारे कम से कम मालूम तो होता कैसा होता गरीब लोग कैसा जीना गरीब लोग क्या करेंगे कैसा करेंगे कैसा ये होगा बहुत परेशानी है गरीब लोगों को वो अमीर लोग कैसा भी खाते कैसे भी रहते महंगी तरकारी है कोई सी भी तरकारी लो 50 से कम नहीं है छोटी भी वो ज़्यादा से ज़्यादा 100 रुपये है 100 रुपये से कहाँ से लाएंगे बहुत महंगा हर चीज़ कम से कम कितने दिन से तरकारी रेट बढ़ के हुआ है? ये तकरीबन 2 महीने से तो बढ़ के 6 बारिश आए क्या करना समझ नहीं आता और కొద్దిగా కూరగాయలు తీసుకోవాలంటే రేట్లు ఎరిగి ఇబ్బంది అవుతుంది. కొద్దిగా పిల్లలు ఉన్న తనైతే చాలా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా అందుకే వెనక ముందు అవుతున్నాం కూరగాయలు తీసుకోవాలంటే. అదే ప్రాబ్లం నుంచి వెనక ముందు అయ్యి కూరగాయలకు ఆపేస్తున్నాం. అందుకే టమాటాలు అవి టమాటా 50 రూపాయల కిలో చెప్తున్నారు. పచ్చికాయలు 100 రూపాయలు చెప్తున్నారు. ఏం టమాటాలు తీసుకున్నా పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. మేమా ఎక్కువనే తీసుకోవాలనుకుంటాం తక్కువ తీసుకుంటున్నాం ఇప్పుడు రేట్లు బట్టి. కూరగాయల రేట్లు మినిమం 50 నుంచి 70-80 రూపాయల దాకా. మరి కొనడంలో మీకు ఏమైనా ఇబ్బందే కదా అధిక రేట్లు ఉంటే ఇబ్బంది అందరు. రోడ్డు పైన రేట్లు లేవు. అవును ఇక్కడ బోర్డు పైన రేట్లు ఏమో పెట్టలేదు. దళారులు ఇష్టం ఉన్న రేటు. వర్షాలు పడడంతో ఇతర మార్కెట్ల నుంచి రావాల్సిన సరుకు అంతా ట్రాన్స్పోర్ట్ లేనందువల్ల వీళ్ళు రేట్లు డబుల్ రేట్లు పెంచి అమ్మేస్తున్నారు. నిన్నటి వరకు మిర్చి కిలో 60 రూపాయలు ఉండేది ఇప్పుడు 120 వరకు చెప్తున్నారు రేట్లు. దీన్ని అదనం చేసుకొని వీళ్ళు కూడా రేట్లు ఎక్కువ చేయడం లోకల్ కూరగాయల మార్కెట్లకు రావడానికి కూడా పంటలకు మొత్తం వర్షాలు పడి రాకపోవడం నుంచి రేట్లు అధిక రేట్లకు అమ్ముకోవాల్సి వస్తుంది. వినియోగదారులకు ఇంకా డబుల్ రేట్లు పడడం నుంచి ఓ దిక్కు కరోనా నుంచి పని లేదు, ఇంకో దిక్కు రేట్లు ఎక్కువ కావడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కిరాణా రేషన్ షాపులో 50,000 పెడితే 1/4 ఎకరా భూమికి 50,000 పెట్టినాం. ఇగో ఎట్లా వెళ్తున్నవి మిరపకాయ వెళ్తలేదు ఏం వెళ్తలేదు. టమాటా మొత్తం పుచ్చిపోతుంది మురిగిపోతుంది. మాకు నష్టం వస్తుంది. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. వర్షాల నుంచి అట్లా అవుతున్నాయి. ఏంలే ఎవరు చెప్పలేరు. మేమే మా కూరగాయలను బట్టి ఒకరు చూసి మేమే చేసుకుంటున్నాం. ఇంతకుముందు మా రైతుల పంటలు పండితే అగ్గు వస్తాయి. రైతుల పంటలు పండతలేవు.
పిరేం వేస్తున్నాము. మీరు ఎక్కడి నుంచి కొంటున్నారు ఇది? మేమేం కొనలేదు. నాదైతే ఈ టమాటా ఈ మిరపకాయ నాదే ఇంటిది, నా చేనుది, మేమే పండించినాం. మాకేమి ఖర్చులు వెళ్తలేవు. పైన మా మార్కెట్లో కూర్చొని అమ్మొచ్చు కదమ్మా, కింద ఎందుకు కూర్చొని? ఇంకా అందరు కూర్చుంటారు, ఎవరు రారు అక్కడ, ఎవరు రారు. రైతుల కొరకే కదా ఈ మార్కెట్ ఉన్నది. మరి మీరు కింద రైతులకు కూర్చొని ఇస్తలేరు. ఇప్పుడు రైతులు కూర్చోవద్దు. రైతులకు మొన్న డిమాండ్ చేసినామనుంటే రైతులు కూర్చోమంటున్నాడు శేఖర్, కూర్చోమంటున్నారా? కూర్చోమన్నాడు. కానీ రైతులు ఇంట్లోనే అయినరు, మేరబేరకాళ్ళు ఇంట్లోనే అయినరు. ఇంకా ఒకరిద్దరు కూర్చుంటే ఎవరు వస్తలేరు మంది. ఎక్కడి నుంచి వచ్చి కూరగాయలు? ఇది మనకు వచ్చేది మొత్తము కర్నూలు, చిక్బులాపూర్, అనంతపూర్ అక్కడ నుంచి వస్తాయి. టమాటా, మిర్చి అవన్నీ, వంకాయలు, చోలకాయ అవన్నీ. ఇక్కడ ఏం మనతో ఇప్పుడు రైతులు ఎక్కువ సాగులు చేయరు. ఇక్కడ అక్కడ నుంచి వస్తాయి. అక్కడ అకాల వర్షాలకు, అక్కడ భారీ వర్షాలకు అంతా పంటలు నాశనం అయినాయి. వచ్చే సగం మాలు గిట్ట ఇప్పుడు రోజుకు ఒక బండి వస్తే ఇప్పుడు సగం బండి గిట్ట రాలేదు. రేట్లు ఒకేసారి పెంచేసింది. ఈ అకాల వర్షానికి, తుఫాన్కు పంటలు నాశనం అయినాయి. ట్రాన్స్పోర్ట్ లేదు. ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్ బంద్ అయింది, ఇక్కడ కర్నూలు బంద్ అయింది. వచ్చే ట్రాన్స్పోర్టేషన్ లేదు. పంటలు గిట్ట సగం నాశనం అయినాయి. ఉన్న కొద్ది వాళ్ళు గిట్ట సగం డ్యామేజ్ అయిన దానికి రేట్లు పెరిగినాయి. ఇక వర్షాలు మిర్చి ఇక 20 పావు కిలో, అర్ధ కిలో 30. రేట్లు అంటే ఇక చేనులు అయితే ఇక వర్షాలు పడి పంటలన్నీ ఖరాబ్ అయినాయి. ఉన్న మాలు కొంచెం వెళ్తుంది, ఎక్కువ ఎకరాలు పెడితే అది తెచ్చి ఇడేస్తే పావు కిలో 20 30 అని పోతున్నారు. మేము అందరి నడుమ కొనేటోళ్ళు లాస్ అవుతున్నాం. మేము లాస్ అయినాం, వాళ్ళు లాస్ అయినాం. ఏం చేయలేదు సార్, పంటలన్నీ ఖరాబ్. ఈ విధంగా ధరలు ఒకేసారి పెరిగిపోవడానికి కారణం కూడా లేకపోనుంది. వర్షాలు బీభత్సంగా పోవడం వల్ల కర్నూలు అక్కడి నుంచి రావాల్సిన కూరగాయలు రాకపోవడంతో, సగం కూరగాయలు రాకపోవడంతో రేట్లు విపరీతంగా పెరిగాయి. సగానికి సగం డబల్ రేట్లు పెరగడం వల్ల ఇక్కడ ఇటు వినియోగదారులకు, విక్రయదారులు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఇంకో విధంగా ఈ మార్కెట్లో రైతు బజార్ మొత్తానికి సంపూర్ణంగా నడవడం లేదు, పాక్షికంగా నడుస్తుంది. విక్రయదారులు అందరూ రోడ్డు పైన కూర్చొని అమ్మడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. ఒక నిర్ణయించిన రేట్లు లేకపోవడం వల్ల వినియోగదారులకు చాలా కష్టాలు పడుతున్నారు. ఈ మార్కెట్లోకి ఎక్కువ కూరగాయలు కర్నూలు ప్రాంతం నుంచి రావాల్సి ఉండేది. కానీ ఈ భారీ వర్షాలకు వాహనాలు రాకపోవడం కూడా ఇబ్బందిగా మారింది. రాకపోవడం ఆగిపోవడంతో కూడా ఒకేసారి ఈ కూరగాయల యొక్క ధరలు రెట్టింపయ్యాయని వినియోగదారుల యొక్క అభిప్రాయం. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఓవైపు వర్షాలతో పంట నష్టాలు జరగడము, ప్లస్ ఇంకో విధంగా వేరే ప్రాంతాల నుంచి రావాల్సిన కూరగాయలు రాకపోవడంతో ధరలు ఒకేసారి రెట్టింపయ్యాయని వినియోగదారులు, ఇటు వ్యాపారస్తులు, విక్రయదారులు కూడా చెబుతున్నారు. ఇదే విధంగా కొనసాగితే వినియోగదారులు మార్కెట్లోకి అడుగు పట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు స్పందించి బోర్డు పైన ధరలు నిర్ణయించిన పట్టిక దాన్ని సవరించి దాని యొక్క రేట్లు పెడితే వినియోగదారులు కొనడానికి మరియు విక్రయదారులు అమ్మడానికి కూడా ఈజీగా ఉంటుందని వారి యొక్క అభిప్రాయము. కెమెరామ్యాన్ తవీతో అఫ్జల్ హుసేన్, సిటీ ఇండియా న్యూస్, మహబూబ్ నగర్. పావెక్రమంకి 50,000 పెట్టినాం. ఇగో ఎట్లా వెళ్తున్నవి, మిరపకాయ వెళ్తలేదు, ఏం వెళ్తలేదు. రేట్లు అంటే ఇక చేనులు అయితే ఇక వర్షాలు పడి పంటలన్నీ ఖరాబ్ అయినాయి. नाज़रीन, आपको हमारी न्यूज और एंटरटेनमेंट प्रोग्राम पसंद आते हो तो हमसे जुड़े रहने के लिए YouTube पर सब्सक्राइब करें, Facebook पर फॉलो करें और Instagram पर फॉलो करें और आप देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज़।